అలాగే పరిశుద్ధాత్మదేవ, ఇంతవరకు నైనా మహిమ పొందిన దేవుడు, ఇప్పుడు వాక్యం ద్వారా మాట్లాడమని కోరుచున్నాను. నీ మాట నమ్మదగినది ప్రభా. రెండంచుల వాడిగల ఖడ్గం ఎటువంటి మూలుగలైన విభజించిన శక్తివంతమైనది తండ్రి. మాట్లాడువారు మీరు ప్రభా. మాట్లాడదు మనుషులు కాదు నా తండ్రి. మనుషులు మాట్లాడితే ఎత్తివేస్తారు ప్రభా. మనుషులు మాట్లాడితే ప్రభా లేనిపోని మాటలు మాట్లాడతారు. మీరు మాట్లాడితే అవి సమాధానకరమైన మాటలే కానీ అవి అసమాధానమైనవి కాదు ప్రభా. గనక నీ సమాధాన మాటల ద్వారా సంఘాన్ని, నన్ను, మరి మమ్మల్ని బలపరిచి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్పండి బిడ్డల, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి వాక్లోనికి వెళ్ళే ముందు ఆడవాళ్ళకి, మగవాళ్ళకి కాదు, మళ్ళా ಆಡವಾಲ್ಲಕ್ಕಿ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳಿಗೆ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳ ದಿನಾಚರಣೆ. ಹ್ಯಾಪಿ ವುಮೆನ್ಸ್ ಡೇ. ಮತ್ತೆ ಏನು ಹೇಳಬೇಕು? ಥ್ಯಾಂಕ್ಸ್ ಅನ್ರಿ, ಸೇಮ್ ಟು ಅನ್ಬೇಡ್ರಿ. ಮತ್ತೆ ಭಾಳ ಜನ ಸೇಮ್ ಟು ಸಾರ ಅಂತಾರೆ. ಏನರ್ತಾರೆ ಸುಮ್ಮನೆ ಎಲ್ಲದಕ್ಕೆ ಹೇಳ್ಬಿಡದೆ. ಹ್ಯಾಪಿ ವುಮೆನ್ಸ್ ಡೇ. ಗಟ್ಟಿಗೆ ಹೇಳ್ರಿ ಹೆಣ್ಮಕ್ಳೆಲ್ಲ ನೀವು. ನಿಮಗೆ ಹೇಳೋದು ನಿಮ್ಮ ದಿನ. మరి ఈ రోజున మన మధ్యలో పాస్టర్ శాంతి వాక్యం చెప్పడానికి ఉన్నారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ విందాం. ఎందుకంటే మాట్లాడేది దేవుని వాక్యం, దేవుని ఆత్మ, దేవుడే. కాబట్టి దేవుడు మాట్లాడుచుండగా మనం విందాం. మరి అమ్మను గట్టి చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. హ్యాపీ ఉమెన్స్ డే. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. కాసేపు కళ్ళు మూసుకుందాం. మాట్లాడేది నేను కాదు, నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. కనుక ఆశ్రయవే నన్నాధారవే ನಿನಗೆ ನನ್ನ ಆರಾಧನೆ. ನನ್ನ ಉಸಿರಿರುವ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಆರಾಧನೆ ಮಾಡುವೆ. ನಾನು ಬದುಕಿರುವ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಎಂದೆಂದು ಕೊಂಡಾಡುವೆ. ಆಶ್ರಯವೇ ನನ್ನಾಧಾರವೇ ನಿನಗೆ ನನ್ನ ಆರಾಧನೆ. ಯೇಸುವೇ ಆಶ್ರಯವೇ ನನ್ನಾಧಾರವೇ. ఒక 2 నిమిషాలు దేవుని స్తుతిస్తాం. అవును ప్రభా, చేతులు పెక్కెత్తుకొని దేవుని స్తుతించు. ನನ್ನ ಆಶ್ರಯವು ನೀನೇ, ನನ್ನ ಆಧಾರವು ನೀನೇ ಸ್ವಾಮಿ, ನನ್ನ ಸಹಾಯಕನು ನೀನೇ, ಇದುವರೆಗೂ ನನ್ನ ಕೈ ಹಿಡಿದು ನಡೆಸಿದಾತನು ನೀನೇ ಸ್ವಾಮಿ. ನೀತಿವಂತನಿಗೆ ಬರುವ ಕಷ್ಟಗಳು ಅನೇಕವಿದ್ದರೂ ನೀನೇ ಬಿಡಿಸಿರುವೆ. ನೀತಿವಂತನಿಗೆ ಬರುವ ಕಷ್ಟಗಳು ಅನೇಕವಿದ್ದರೂ ನೀನೇ ಬಿಡಿಸಿರುವೆ. ನಿನ್ನಲ್ಲಿ ನನ್ನ ವಾಗ್ದಾನ ತಪ್ಪುವುದೇ ಇಲ್ಲ. ಇಂದಿನ ಕಷ್ಟ ವೇದನೆ ಶಾಶ್ವತವೇ ಅಲ್ಲ. ನನ್ನಲ್ಲಿ ನನ್ನ ವಾಗ್ದಾನ ತಪ್ಪುವುದೇ ಇಲ್ಲ. ಇಂದಿನ ವೇದ ಕಷ್ಟವು ಶಾಶ್ವತವೇ ಅಲ್ಲ. ಆಶ್ರಯವೇ ನನ್ನಾಧಾರವೇ ನಿನಗೆ ನನ್ನ ಆರಾಧನೆ. ಆಶ್ರಯವೇ
నన్నాధారవే, యేಸುವೆ ನಿನಗೆ ನನ್ನ ಆರಾಧನೆ. ಪರಿಶುದ್ಧನೇ, ಮಹೋನ್ನತನೇ, ಮಹಾಗಣನೆ, ನನ್ನ ಆಧಾರವು ನನ್ನ ಆಶ್ರಯವು ನೀನೆ, ನನ್ನ ಬಂಡೆ ಕೋಟೆಯು ನೀನೆ. ಇದುವರೆಗೂ ನಿನ್ನ ರೆಕ್ಕೆದ ಕೆಳಗೆ ಕಾಪಾಡಿದ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. ಈ ದಿನದಲ್ಲಿ ಸ್ವಾಮಿ ಸಮಯಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಮಾತನಾಡುವುದು ನೀನು. ಪರಿಶುದ್ಧ ಆತ್ಮದೇವರ ನನ್ನನ್ನೇ ಕೈಗೊಪ್ಪಿಸುತ್ತಾ ಇಲ್ಲಿರುವ ಸ್ತ್ರೀಯರೇನು ಪುರುಷರೇನು ಅನೇಕರೊಟ್ಟಿಗೆ ನೀನು ಮಾತನಾಡಬೇಕಾಗಿ ನನ್ನ ನಿನ್ನೆ ಕೈಗೊಪ್ಪಿಸುತ್ತಾ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಅತಿ ಶ್ರೇಷ್ಠವಾದ ನಾಮದಲ್ಲಿ ಈ ಪ್ರಾರ್ಥನೆ ಬೇಡಿ ಹೊಂದಿದ್ದೇವೆ ನಮ್ಮ ತಂದೆಯಾದ ದೇವರೇ, ಆಮೇನ್. ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ. ಮಹಿಳೆಯ ದಿನಾಚರಣೆ, హల్లెలూయా. హ్యాపీ ఉమెన్స్ డే. మహిళల గురించి చెప్పాలంటే ఈరోజు నేను అయ్యగారు మొన్న చెప్పారు, వాక్యం చెప్పాలి, మరి వీళ్ళ గురించి మాట్లాడు, వీరి గురించి అనేక పాయింట్స్ నాకు ఇచ్చారు. అయ్యగారికి నేను వందనాలు చెల్లిస్తున్నా. తెల్లవారినప్పుడు 4 ಗಂಟೆ ಅయింది నాకు. ಈ 4ನೇ ಜಾವದಲ್ಲಿ ದೇವರು ಸ್ತ್ರೀಯು ಬಲವನ್ನು ತೇಜಸ್ಸನ್ನು ಒದ್ದುಕೊಂಡಿರುವಳು, ಯಾವ ಭವಿಷ್ಯತ್ತಿಗೂ ಭಯವಿಲ್ಲದೆ ನಗುತ್ತಿರುವಳು ಅಂತ ಅನೇಕ ಸ್ತ್ರೀಯರ ಬಗ್ಗೆ ದೇವರು ನನಗೆ ಮಾತನಾಡಿದರು. ನಾನು ಎದ್ದು ಕೂತು ದೇವರಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದೆ. ಮತ್ತು ಯೇಸು ಸ್ವಾಮಿದು ಕೊಟ್ಟಂಥ ಮಾತನ್ನು ನಾವು ನೋಡಿಕೊಳ್ಳೋಣ. ಸಾಮೆತಲ ಗ್ರಂಥము ಜ್ಞಾನೋಕ್ತಿಗಳು 31ನೇ ಅಧ್ಯಾಯ 11ನೇ వచనంದಿಂದ ప్రారంభ ಮಾಡೋಣ. 11ನೇ వచనం ఒకటొకటాಗಿ తెలుగులోనే చదవండి, లేకుంటే కన్నడన ಎರಡು ಹೇಳೋಣ. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. హల్లెలూయా. ఇక్కడ గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటే తక్కువ. అయితే దొరికితే మాత్రము ఆమె ముత్తముల కంటే శ్రేష్టమైనది. ఇక్కడ గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్తముల కంటే అమూల్యమైనది. ಕನ್ನಡದಲ್ಲಿ ಎಲ್ಲಿ ಸಿಕ್ಕಾಳು, అవళకింతలు బహు అమూల్యలు. ఈ తెలుగులో ముత్యము కంటే అమూల్యమైనది అని ఉంది. ముత్యము కంటే అవళ హెచ్చు. ఎంతమంది చూసారు అవళ? రూబీ, అవళ రెడ్గా ఈ కలర్లాగా ఉంటుంది, కొంచెము ఇలా ఉంటుందన్నమాట. భార్య గురించి ఈరోజు ఒక స్త్రీ గురించి నేను మాట్లాడబోతున్నా. గుణవతి అయిన భార్య. ఇక్కడున్న చాలామంది మీరు పురుషులు ఉన్నారు. మీరు ఒక స్త్రీ గురించి, నీ భార్య గురించి నువ్వు బాగా కనుక్కొని ఉంటావు. ఆమెలో మంచి గుణం ఉంది, ఆమెలో ఇది మంచిగా ఉంది అని ఎంతమంది నీ భార్య పైన ఒప్పుకుంటున్నారు, నా భార్యకు మంచి గుణం ఉంది అని. పురుషులు మీ చేతులు చూడొచ్చా? ಏನಪ್ಪ ಕಾರ್ತಿಕ, ఫస్ట్ ఎత్తుతున్నాను. ఈ గుణం అంట ఇది దొరకడం ಅರುದು, ತక్కుವ. ಸಿಗೋದಿಲ್ಲ. ಎಲ್ಲರೂ ಸಿಕ್ಕರೆಲ್ಲರಿಗೆ ಮತ್ತೆ ಎಲ್ಲದು ಒಳ್ಳೇದ ಅಂತೀವಿ. ಅಲ್ಲ, ಯಾರು ಪಡ್ಕೊಂಡಿರ್ತಾರೋ ಅವರಿಗೆ ಮಾತ್ರ ಅದು ಅರುದು. ఈ తక్కువగా దొరికిన ఈ ముత్యము చాలా శ్రేష్టమైనది, విలువైనది, అమూల్యమైనది అయినది. హల్లెలూయా. మరి స్త్రీ ఎందుకు ఈ భార్య గురించి ఇలా చెప్పుచున్నాను, ఒక స్త్రీ గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఆమెలో ఏమేమి ఉంది అన్న గురించి ఇక్కడ సామెతలో చాలా బాగా చెప్తుందన్నమాట. పతిಯ ಹೃದಯವು ಆಕೆಯಲ್ಲಿ ಭರವಸೆ ಬಿಡುವುದು. భర్త అంట ఏమి చదవండి 11. ఆమె యజమాని, ఆమె భర్త, స్త్రీ భర్త ఏమంటే భార్య మీద నమ్మిక ఉంచుతాడంట. ఆ నమ్మకము త్వరగా రాదు. ఆ నమ్మకము స్త్రీ సంపాదిస్తేనే.
స్త్రీ అయిన మనము సంపాదించుకుంటేనే నా భార్య మంచిది, మంచి గుణరాలు, మంచి మరి పనిమిటి కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, నాకు ఎవరు చూడకపోయినా నా భార్య మాత్రం నన్ను విడుసదు, నన్ను చూస్తుంది. ఏ స్థితిలో నా తల్లి తండ్రులు విడిచిన, బంధువులు విడిచిన, అన్నదమ్ములు విడిచినా నా భార్య నన్ను విడిచిపోదు. ఎన్ని కష్టాలు వచ్చినా నా భార్య నన్ను పట్టుకొని నడుస్తుంది, నన్ను పడిపోయినా కూడా లేవలెత్తుంది. హల్లెలూయా. అందుకే పనిమిటి అంట ఆమె మీద నమ్మకం ఉంచుతాడంట. ಪತಿಯ ಹೃದಯವು ಆಕೆಯಲ್ಲಿ ಭರವಸೆ ಬಿಡುವುದು. ಆಕೆಯಲ್ಲಿ ಗಂಡನ ಮೇಲೆ, ಆ ಗಂಡನಿಗೆ ಭರವಸೆ ಅಂತೆ, ನನ್ನ ಹೆಂಡತಿ ಯಾವ ಸ್ಥಿತಿಯಲ್ಲಿದ್ದರೂ ಕೂಡ ನನ್ನನ್ನು ಮೇಲಕ್ಕೆ ಎಬ್ಬಿಸ್ತಾಳೆ. ఈ దినములు చాలామంది భార్య భర్తలో పోట్లాట చూస్తాం. అవునా? భార్య భర్తలో పోట్లాట. అవునా? మొన్నటి దినమున అయ్యగారు చెప్పేవారనమాట. సంతోష పెండ్లి అయినప్పుడే వాళ్ళది పెండ్లి అయింది. అయితే వాళ్ళ ఇంట్లో సమస్య ఎలా వచ్చిందంటే, భార్య రాగానే ఆ ఇంటిలో పని ఆమెగా పెట్టుకున్నారంట. రాత్రి 10 గంటలైనా ఇస్త్రీ చేయి, రాత్రి 2 గంటలు లేపించేదంట బట్టలు పిండు. వాళ్ళ ఇంట్లో వాషింగ్ మిషన్ కట్టి బయట వేసేసినారంట. నువ్వు ఇప్పుడు బట్టలు పిండాలి. ఎవరెవరు వచ్చేది, కసు ఉడ్చు, పని చేయి, వంట చేయి, అది చేయి, ఇది ఆమెకి పండుకోవడానికి విడవట్లేదంట. అలాంటి హింస ఇస్తున్నారు. మరి అతను అంటారంటే, ఎందుకప్పా నువ్వు ఇలా చేస్తావు అంటే, నేను 13 లక్షలు ఖర్చు పెట్టి నేను చేసుకొని వచ్చాను. నువ్వు భార్య పని మనిషిగా ఈ విధంగా దేవుని బిడ్డలకి తగినది కాదు. అయితే భర్త తన భార్య మీద విశ్వాసం ఉంచుతాడు. నా ఎట్టి స్థితిలైనా నా భార్య నేను పడిపోయినప్పుడు నన్ను లేవలెత్తుంది అని. ఈరోజు కుటుంబాలు ఎందుకు కట్టబడి ఉన్నాయి తెలుసునా? పిల్లలు ఎంతగా అయినారు తెలుసునా? ఆ కుటుంబములో భార్య భర్తలో ఉన్న విశ్వాసము, అన్యూన్యత, ఐక్యము కాబట్టి ఆ కుటుంబం నిలబడింది. ఏదైతే కుటుంబము అజ్ఞానంతో మూర్ఖరాలతో ప్రవర్తిస్తుందో ఆ స్త్రీ కుటుంబం చూడండి, వాళ్ళు తెగిపోయి విడిపోయి వాళ్ళ మీద వీడు కంప్లైంట్ చెప్పేది, వీడి మీద అతను కంప్లైంట్ చెప్పేది అవుతుంది. అయితే గుణవతైన భార్య అంట ప్రతిదీ సహించుకొని, ఇల్లు నోడ్రి ఇంకొకటి చదువుదాము. 12వ వచనం ఏముందంటే 11, 12, ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చెయ్యును గాని కీడేమీ చెయ్యదు. హల్లెలూయా. ఓ భర్తలారా, నీ భార్య నీకు బ్రతుక దినములన్నీ మేలు చేస్తుంది తప్ప కీడు కోరదు. ఇక్కడ చూస్తున్నట్లయితే నేను అనేక సార్లు ఆలోచిస్తుంటాను మన సంఘములో ఉన్న స్త్రీలు గురించి. బయట ఎట్లున్నారో తెలియదు కానీ, అయితే మీరు అనేక శ్రమలు అనుభవించి, కష్టాలు అనుభవించి, కన్నీళ్ళు గుంట దాటి బాధపడుతూ అనేక శ్రమలు, హింసలు పొందిన వారై ఈరోజు మీ భర్త రక్షణ పొందాడు. ఈరోజు నీ కుటుంబం క్షేమం ఉంది. అది దేవుడే చేసింది. హల్లెలూయా. అందుకే పురుషులకు ఈరోజు ఆడోళ్ళు కాదు చెప్పేది, స్త్రీలో ఉన్న గుణమును ఎరిగి ఉండాలి. నీ భార్య నీ బ్రతుక దినములన్నీ నీకు మంచిగా ఉండాలని కోరుతుంది. నిజమైన దేవుని విశ్వాసి అయితే, నువ్వు దేవుని బిడ్డవైతే నీ భర్తకు నీ ఇంటికి మంచిగా కోరాలి తప్ప కీడేమీ చేయకూడదు. కీడు చేయకూడదు. వాడు ఇలా చేస్తాడు కాబట్టి నేను వాడికి అలా చేస్తాను, అది మనకి కాదు. మనము మంచిగా చెయ్యాలి. స్త్రీలైన మనము మంచిగా చెయ్యాలి. మరి ఆమె గొర్రె బొచ్చును చేతులార పని చేసి, అవునా? కొన్ని ఆడవాళ్ళ ఇంట్లో నేను ఫస్ట్గా వచ్చినప్పుడు కొన్ని ఇంట్లో చూస్తుంటాను. అవునా? మారకల ఇంట్లోనూ చూసిన మిషను జీన్స్ ప్యాంట్ కుడుతుంటారు ఫస్ట్.
అంటే స్త్రీ ఇప్పుడు బయటికి వెళ్తున్నారు పని. అంటే అక్కడ అప్పుడులో ఇంట్లోనే ఏదో బట్టలు నేయించి వాటిని అమ్మే వాళ్ళకి ఇచ్చి పంపించి దాని ద్వారా వాళ్ళు కుటుంబ పోషణ చేస్తున్నవారు. అయితే ఇదే నెమల ఎవరు ఇంట్లో కూర్చొని తినరు, ప్రతివారు పనికి వెళ్తున్నారు. పురుషులు ఎలాగ పని చేస్తున్నారో ఆడవారు కూడా, స్త్రీలు కూడా అనేక మీరు వెళ్తున్నారు. అవునా? వాళ్ళేమో ఉదయం వెళ్ళి పని చేసి వస్తే మీరు అనేక అంగడి కసువులు ఊడ్చేకి ఎంతమంది పోతున్నారు, ఎంత కష్టపడి సామాన్లు కడియకపోతున్నారు, లేక ఏదో కూలి పని కన్నా ఒట్టు ఊరికే ఉండకుండా పని చేస్తున్నారు. అలాగే ఆమె స్వంతంగా చేస్తుంది. కుటుంబం గురించి శ్రద్ధ వహించి ఏదో ఒక పని చేద్దాం, ఏదో ఒక పని చేద్దాం, ఏదో ఒక పని చేద్దాం. అవునా? నాకు నిన్నటి నుంచి మా ప్రీతం అంటుంది, అమ్మా నేను అంగడి పెట్టాలి, అమ్మా నేను షాప్ పెట్టాలి, ఏది చేస్తే బాగుంటుంది, ఇది చేద్దామా అన్నా, ఏది చేద్దామన్నా అని ఆమె మాట్లాడుతుంటే, అంటే వాళ్ళ మైండ్లో కుటుంబానికి మంచిగా కోరాలని ఆలోచించే వాళ్ళు ఏదన్నా చేయగలని ఆలోచిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె అంట చీకటితోనే లేచి, హల్లెలూయా. స్త్రీ ఏం చేస్తుంది? గుంపున్న వాళ్ళు, అవునా, చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికెత్తలకు బత్తం ఏర్పరచును. సేనుకి పని పోవాలి. ఇక్కడ ఈ స్త్రీ సేనుకి పని పోతా ఉంది. సేనులో తోటలో ఉన్న ప్రతిదీ చూసుకోవాలి, దాని లాభం చూసుకోవాలి, నష్టము చూసుకోవాలి. తానే స్వంగా బట్టలు నేయించుకొని పని చేస్తూ వెళ్ళి మరి తన పనివారికి, తనతో ఉన్న పనివారు కూడా భోజనం సిద్ధపరుస్తుంది, మరి ఇంటివారు కూడా భోజనం సిద్ధపరిచి పిల్లల్ని తయారించి మరి భర్తకి ఏదో కావాలో చూసి మరి పని చూసుకుంటుందంటే ఈ స్త్రీ. అవును, దేవుడు మనకిచ్చిన ఈ బాధ్యత మనము చేయాలి. అవునా? ఈ దినములో ఇంటి పనికి అది కొంచెమే, ఇంట్లోనే ఉండి పని చేసుకుని కుణుగుతూ శనుగుతూ అరసాడుతూ, అవునా, ఉంటాము కాదు, మనము చెయ్యాలి. అవునా? ఆమె పొలమును చూచి, నేను అప్పుడు చెప్పాను, పదేవుడు ఆమె నడకట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పని చెయ్యను. ఆమెంట నడకట్టు ఏదన్నా కానీ ఇదేం ఎంతలావు నేను చేసేస్తాను. మొన్నటి దినమున నేను నా తోటకి వెళ్ళాను. నేను ఈ మధ్యలో వెళ్ళాను. అట వెళ్తున్నప్పుడు సిరుపు నుంచి మరి నాను స్వరాజాన్ని పోయి చూచాం. నాకు అనిపించింది ఒకటేమంటే, మనం ఏదైతే విత్తామో, ఏదైతే కష్టపడ్డామో, ఏదైతే నేను డబ్బులని దాన్ని పోసి వేశానో అది వ్యర్థము కాలేదని నేను తెలుసుకున్నాను. ఎందుకు? దేవుడు దాన్ని చెట్టు మలుతుగా వచ్చేటట్లు దేవుడు చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆమెంట తన జీవితంలో చీకటిలో ఉన్నప్పుడే లేస్తుంది. అవునా? మరి 20 వచనములో ఆమె 18 వచనంలో చూస్తే ఆమె ఆలోచిస్తుంది. లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా తన జీవితంలో? లాభం ఉంది. ఈసారి నాకు మంచి లాభం వచ్చింది. అవును, మనం ఏదైనా కష్టపడి చేసామంటే ఒకరోజు లాస్ అవ్వచ్చు, అయితే మరుసటి రోజు ఇంకొకసారి మనకు లాభము దేవుడిచ్చేస్తాడు. ఆ లాభం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, అంటే దేవుడు మన హస్తానికి తన హస్తము కలిపి మమ్మల్ని నడిపిస్తూ మమ్మల్ని ఏమాత్రము నష్టముతో తీసుకురాడు. దాని నుంచి ఈసారి నష్టమైన ఇంకొకసారి పైకి లేవలెత్తే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆమె దీపము రాత్రంతా ఆరిపోదంట. అంటే రాత్రంతా ఏదో ఆలోచించుకుంటూ పని చేసుకుంటూ నేను ఇలా చేయాలి అలా చేయాలని ఏదో ఆలోచించుకుంటూ దేవుని కొప్పిస్తూ ఆమె మంచి ఒక దీర్ఘ ఆలోచనతో రేపు తెల్లవారిందంటే ఏం వండాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, నిన్న ఎంతవరకు ఆగింది అని ఆలోచిస్తూ ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈమె 20 వచనములో దీనులకు తన చెయ్యి చాపును, అంటే బడవరిగే ಕೈ ಕೊಡ್ತಾಳೆ. ಸ್ತ್ರೀ ಕೊಡವರಾಗಿಡಬೇಕು ಯಾವಾಗಲೂ. ಕೊಡರಿ ಕೊಡಲು ಪಡುವುದು. ಭಾಳ ಮಂದಿ ಬರೀ ಯಾರು ಕೊಡ್ತಾರಂತ ನೋಡ್ತಾರೆ. ನೀನು ಕೊಡತಕ್ಕದ್ದು ನಿನ್ನಲ್ಲಿದ್ದರೆ ನೆರೆಯವರ ಮನೆಗೆ ಹೋಗು ಬಾ ಅಂತ సామెతలు జ్ఞానోక్తులు ಹೇಳ್ತದೆ. ఇచ్చేది నీకు అలవాటు అయి ఉంటే పక్కింటి పోయిరా.
ఇచ్చేదే నీ చేతిలో లేకుంటే ఎవరిని అడగొద్దు. అందుకే నీకు అలవాటుమేమి, ఈమె పేదవారికి బడవరిగే ఒగ్గులు కైపిచ్చుతా ఇರ್ತಾಳೆ, సహాయ ಮಾಡ್ತಾನೇ ఇರ್ತಾಳంతే. హల్లెలూయా, హల్లెలూయా. దరిద్రులకు కూడా చేతులు చాపెను, తనకు ఉన్నది ఉంటుందో లేదా అనవసరము, ఇస్తే ఇచ్చేదిగా ఉంటుందంట. స్త్రీ ఇచ్చేదిగా ఉండాలి, ఇచ్చేది నేర్చుకోవాలి. ఇవ్వడం నేర్చుకుంటే ఎంత పెద్దదైనా సంఘానికైనా రేపు ఎవరికైనా ఇయ్యనైనా నువ్వు ఆలోచించు, అవి ఇంత ఇస్తున్నానా, అయ్యో ఇంత అవుతుందా, అది ఆలోచించకూడదు. నీ చేతికి ఇయ్యాలనుకుంటుంది, దానికి ఇయ్యడానికి నువ్వు చేయి జాపాలి. ఈమె స్త్రీ ఈ గుణవతి అని ఎందుకు పేరు వచ్చిందంటే ఇలాంటివన్నీ ఆమెలో ఉంది కాబట్టి ఆమెను గుణవతి అని పొగడబడింది. హల్లెలూయా. నీ గుణవతికి మంచిగా బతకాలంటే ఇవన్నీ నువ్వు పాటించవలసిందే. చీకటి నీళ్ళు అయ్యాలి, నువ్వు పనిలో నువ్వు చూసుకోవాలి, నువ్వు భర్తకు మంచిగా కోరాలి, ఇద్దరములని ఏ కీడు చేయకుండా చేయాలి. మరి తన ఇంటి వారికంట చలి తగులునని భయపడుచు, ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు, ఇంటి వాళ్ళంతా రక్తవర్ణము మంచి దుస్తులుగా, అంటే ఇంటి వారికి మంచి దుస్తులుగా. మేము కొత్తగా సేవ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది పేదవాళ్ళకు వచ్చారు. మరి వాళ్ళ వ్యాపారం కూడా అంతంతగా ఉన్నింది. అయితే వాళ్ళలో ఏం చేశారంటే, నేను చెప్పేదాన్ని అంటే వాళ్ళు ఎప్పుడు తక్కువగా వెళ్ళేవారనమాట. నేను అన్నాను, బిడ్డలకు మంచిగా నీ బిడ్డలు మంచిగా పెట్టుకోవాలి, మంచి దుస్తులు వేసుకో, మంచి బట్టలు కొను, మంచిగా ఉంచుకో, ఇంగ్లీష్ మీడియంకి వెయ్యి, అలా చెయ్యి, ఇలా చెయ్యి నేను చెప్పేదన్నమాట. అది తీసుకొని చాలామంది ఇంగ్లీష్ మీడియంలో ఉన్నవారు మరి మంచి దుస్తులుగా మంచి బట్టలతో వాళ్ళని చూస్తూ పిల్లల్ని కూడా వాళ్ళకు వ్యాపారం చేస్తుంటే కూడా పిల్లలుగా మంచిగా భవిష్యత్తుగా పెరిగిన వారు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆమె చూడండి, ఆమె పనిమిటి ಅಂದ್ರೆ ఆమె యజమాన నలుగురు మధ్యలో కూర్చున్నప్పుడు అంట పెద్దగా న్యాయంగా ఉండాలి, పెద్దగా గవియొద్దో పొరుగువాడినై. ఆయన కూర్చున్నప్పుడు అంట, ఆయన కూర్చొని ఏదైనా పంచాయతీ చేస్తున్నాడు అనుకో, ఆయన కూర్చొని ఏదైనా న్యాయం తీరుస్తున్నాడు అనుకో, నీ భర్త అలా చేయడానికి, ఆ స్థాయికి వెళ్ళించడానికి స్త్రీయే కారణము. ఆయన ఏ ఒక ధైర్యము లేకుండా, ఏది బాధపడకుండా, ఏది శనగకుండా తను దిట్ట ధైర్యంగా నా భార్య నా కుటుంబం అని పోయి అక్కడ నిలబడి న్యాయం తీర్చేవాడి మధ్యలో కూడా పురుషుడు ఆమె భర్త అయినాడంట. హల్లెలూయా. దీని గురించి చూసినట్లయితే మరి చాలామంది భర్తలు మూర్ఖులుగా ఉంటారు, అవునా? చూడండి, ఒక స్త్రీ ఉంది, నేను అప్పుడే అడిగాను, గనురాలు అని, శునేమరాలు. ఈమె ఒక 2వ రాజు గ్రంథములో 4వ అధ్యాయంలో 8 వచనములు ఈమె వస్తుంది. ఈమె శునమురాలు, ఈమె గనురాలు అని తెలుగులో బాగా రాయబడింది, కన్నడలో అది లేదు. ఈమె అంటే ఎందుకు గనురాలైందంటే, సేవకుడు ఎలీషా ఆ మధ్యలో వెళ్తున్నప్పుడంట ఈమె వెళ్ళి ఆ ఒక సేవకుని కొరకు భత్యము, ఆహారం, భోజనం సిద్ధపరిచి ఈయన వచ్చినప్పుడు బతమలాడుతుందంట, అయ్యా నా ఇంటికి వచ్చి భోజనం చేయండి, అయ్యా స్వామి నా ఇంటికి వచ్చి ప్రవక్త భోజనం చేయని బ్రతమలాడి బలవంతంగా ఆయన తీసుకొచ్చి తన ఇంటిలో కూర్చోబెట్టి భోజనము సిద్ధపరిచిందంట ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీ సేవకులకు కూడా భోజనము సిద్ధపరుస్తుంది. ఈ ఒక గనురాలు అనబడడానికి కారణం ఆమె. ఈ ఒక ప్రవక్త అయిన ఎలీషాకు ఆయన ఆ మార్గంలో ఎల్లగుంటల్లా పిలిచేది భోజనం పెట్టి, ఈరోజు ఈ మార్గంలో ఇటు వెళ్తాడు, ఈ వారం ఇక్కడ ప్రార్థనకు వస్తాడు ఆయన, నేను ఆయనకి ఇది వండి పెట్టాలని చెప్పి వెళ్ళి ఆయన వస్తుండగా ఆయనేమి ఈమె పెడుతుంది కదా అనుకుంటే ఆయన యథ మార్గంలో వెళ్ళిపోతున్నాడు. అయితే ఈమె వెళ్ళి ఆ మార్గంలో మీద నిలబడి, అయ్యా నా ఇంటికి భోజనం రండి అయ్యా అని పిలుచుకొని వచ్చేదంట. మరి ఒకరోజు ఆమె చూడండి, భవిష్యత్తును భయమిల్లదే ఆలోచిస్తూ తిరువోళ్ళు అంటే ఈ స్త్రీ పనిమెట్టి ఈమె శూన్యమురాలు ఒకరోజు ఆలోచించిందంట, ఆయన వెళ్తున్నాడు, భోంచేసి వెళ్ళిపోతున్నాడు, కొంచెం రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది కదా అని తన మేడి గదిని కట్టించి సిద్ధపరిచి ఒక టేబుల్, ఒక దీపస్తంభము అని చదవడానికి ఉండేదంతా ఇప్పించి భర్తను అడిగి మంచం ఇప్పించి ఆయనకు ఒకరోజు పిలిచింది, అయ్యా మీరు భోంచేస్తూ వెళ్ళిపోతున్నారు, కొంచెం రెస్ట్ తీసుకోండి అయ్యా, రెస్ట్ తీసుకోండి అయ్యా అని ఇడిచిందంట.
విడిస్తే ఆయన ఇంతగా నాకు ఈమె ఇంత దయ చూపిస్తుంది, ఇంత ధైర్యాలుగా ఇంత చూపిస్తుంది, ఆమెకి ఏమైనా కావాలా అడుగు, ఎవరు రాజు దగ్గర వెళ్ళి ఏమైనా ఆమెకి సహాయం చేపియాలా అడుగు అని ఎలీషా గేహజీని పిలుస్తాడు. గెహజీ అంటాడు, ఆమెకి పిల్లలు లేరు. హల్లెలూయా. ఆమె కొదువేముంది అంటే ఆమె ఈయన సేవ చేస్తే నాకు పిల్లలు అవుతారు, ఈయన పరిచయం చేస్తే నాకు ఆశీర్వదిస్తాడు, ఈయన పరిచయం చేస్తే నన్ను పొలాలు పంటలు దీవింపబడతాయి అనే ఉద్దేశంతో ఆమె చేయలేదు. ఆమె స్వభావమే ఆమె ఏం చేసేది, పంచిపెట్టేది, భోజనం సిద్ధపరిచేది, సేవకులని గౌరవించేది, సేవకులను గౌరవించే స్వభావం ఆమెకి. ఆస్వాదం కాదు, నిండగా ఉంది. ఒకరోజు అన్నాడు ఎలీషా, గేజకి వెళ్ళి ఆమెను పిలుచుకోరా సునమరాల్ని. ఆమె వచ్చి నిలబడుతుంది. నీకేం కావాలో చెప్పమ్మా అని. అయ్యా నాకేం వద్దు, నీ నా బంధువుల మధ్యలో నా భర్త నా పనిమిటి నన్ను బాగా చూసుకుంటున్నాడు, మంచి సేన్లు ఉన్నాయి, మంచి ఆహారం ఉందయ్యా, నాకేమీ తక్కువ లేదు. అయితే ఆమె పిల్లలు కావాలి కూడా అడగలేదు. అయితే గేజీ ఎరిగి ఆమెకు పిల్లలు లేరు. సరే నీకు పిల్లలు లేరంట కదా అని. అవునయ్యా లేదు. అయితే వచ్చే సంవత్సరం ఇదే టైంకి నీ చేతిలో ఒక మగ పిల్లడు ఉంటాడు అని అన్నప్పుడు నీ దాసురాలు నాకు కలగాలయ్యా అని చెప్పి వెళ్ళిపోతుంది. అయితే దేవుడు ఆమెకి పిల్లల్ని ఇస్తాడు. హల్లెలూయా. అందుకే గనురాలు అని పిలువబడింది.